ఓం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సింహాచల మహాక్షేత్రానికి దర్శనం కోసం వెళ్తున్నాను. వెళ్తూ మనం కొన్ని విశేషాలను తెలుసుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ నేను జ్ఞానపురం స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాను. సో ఎదురుగా మీరు చూస్తున్నట్లయితే అది శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైన వారు. ఈమె వాహనం గుర్రం. సో ఈమె గురించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం అనుకోకుండానే దర్శనం ప్రాప్తి కలుగుతుంది. అలాగేనేమో మరి అనుకోకుండానే సింహాచలం వెళ్తున్నాను. సో వెళ్తూ వీడియో కవర్ చేద్దామని చెప్పి అలా వీడియో తీస్తూ వెళ్తున్నాను. చూడండి క్లైమేట్ ఎంత ప్లెజెంట్గా ఉందో. సో ఇలా వెళ్తూ స్వామివారి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుంటూ వెళ్దాము. ఈ మహాక్షేత్రంలో స్వామివారు ద్వయావతార శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిగా దర్శనమిస్తున్నారు. అంటే మనకు తెలుసు దశావతారాల్లో 10 అవతారాలు. ఆ అవతారాల్లోనే 3వ అవతారం అలానే 4వ అవతారమైన వరాహావతారం, నృసింహావతారం కలగలిపిన ఏకైక అవతారం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారు. నాకు తెలిసినంత వరకు ఇటువంటి అపురూపమైన దర్శనం ఇంకెక్కడా ఉండదు. ఒక్క సింహాచల క్షేత్రంలోనే ఉంటుంది. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. అంటే చందనాన్ని 3-4 విడతలుగా, సంవత్సరానికి 4 విడతలుగా ఆయనకి సమర్పిస్తూ ఉంటారు. ఆ పూసిన చందనమే మనకి లింగాకారంలో దర్శనమిస్తుంది. ఒక్క వైశాఖ శుద్ధ తదియలో మాత్రమే చందనోత్సవం చేస్తారు. ఆ రోజు స్వామివారి చందనాన్ని అంతటినీ ఒలుస్తారన్నమాట. సో దాన్నే చందన ఒలుపు అంటారు, లేదా చందనోత్సవం అంటారు. ఆ ఒక్కరోజే స్వామివారి నిజరూప దర్శనం కొన్ని గంటలే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా స్వామివారికి చందనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామివారిని శ్రీ సింహాద్రి అప్పన్నగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. నేను ఇప్పుడు జ్ఞానపురం నుంచి బయలుదేరాను కదా. ఈ దారి మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంది. నేను వెళ్తున్న టైం అయితే దగ్గర మధ్యాహ్నం 11:30-12 అవుతుంది. సో చూసారు కదా, కొంచెం ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. మాట్లాడుతూనే ఇక్కడ నేను ఓరోసి జంక్షన్ నుంచి మరిపాలెం వరకు వచ్చాను. అయితే ఎన్ఏడి దగ్గర నుంచి మనకు తెలిసిందే, రింగ్ రోడ్ దాటిన తర్వాత నుంచి మనకి ఒకటే రూట్ అన్నమాట. ఆ దూరం నుంచి కనిపిస్తున్న కొండంతా కూడా సింహాచలానికి సంబంధించిందే. అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా ప్రశస్తమైంది. దగ్గర 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది గిరి ప్రదక్షిణకి. అది మనకి గురు పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుంది 2 డేస్ వరకు. ఎక్కడెక్కడి నుంచో ఉన్న భక్తులు లక్షల్లో వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. 32 కిలోమీటర్లు అంటే నార్మల్ మ్యాటర్ కాదు. నేను కూడా 2 టైమ్స్ గిరి ప్రదక్షిణ చేశాను. నేను చాలా బాగుంటుంది. అయితే ఈ సింహాచల కొండ ఎక్కడానికి 2 మార్గాలు ఉన్నాయి. మెట్ల మార్గం ఉంది, అలానే బై బస్ కూడా ఉంది. సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు మనం. మనకి గిరి ప్రదక్షిణ అయితే మాత్రం మెట్ల మార్గం దగ్గర నుంచి ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిగా రథం బయలుదేరుతుంది. ఇది అందరికీ తెలిసిందే. రథం వెనకాతలే లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎండని, వర్షం అని లెక్క చేయకుండా, కాలుకి చెప్పులు లేకుండా చాలా భక్తిగా చేస్తారు. మేము వెళ్తున్న దారిలో దగ్గర గోపాలపట్నం వరకు వచ్చాము. ఇక్కడ మెయిన్ రోడ్లో బస్సు ఆగిపోయింది. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి మెయిన్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లోకి మళ్ళీ కలిసాము.
ఇంకా మనం మాటల్లోనే సింహాచలం ముఖద్వారానికి వచ్చేసాము. అదిగోండి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. మనకి వేపగుంట నుంచి కూడా ఒక దారి ఉంది, సో అలా కూడా యాడ్ అవ్వచ్చు ఇక్కడికి. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో, అసలు ఆ కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అదిగోండి ఇది సింహాచలం బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి అన్ని బస్సులు ఉన్నాయి అవైలబుల్గాను. అదిగోండి అక్కడ కనిపిస్తుంది స్వామివారి పూలవనం, అది కూడా చాలా బాగుంటుంది. అదిగోండి ఆ పైన కనిపిస్తుంది కదా, అదే తిరునామాలు, శంకుచక్ర నామాలతో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నామం అన్నమాట. అదిగోండి ఆ కనిపిస్తుంది స్వామివారి మెట్ల మార్గానికి దారి. అక్కడ చిన్న వరాహలక్ష్మీ నరసింహస్వామివారి టెంపుల్ ఉంటుంది, అక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులు కొండెక్కుతూ ఉంటారు. ఇదిగోండి మనం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం ఇప్పుడు. ఈ ఘాట్ రోడ్ ప్రయాణం చాలా 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 బాగుంటుంది. నేను ఎక్కిన ప్రతిసారి కూడా నాకు తిరుమల మహాక్షేత్రమే గుర్తొస్తుంది, అంత బాగుంటుంది అసలు. వెళ్తున్నప్పుడు కొండ స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి మనకి ఆహ్వానిస్తున్నట్టు ఒక చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. సో అది దాటుకుంటూ మనం ముందుకు అలా వస్తూ ఉంటే ఆ పర్యావరణం చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, కొండ ఎక్కడానికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వెహికల్ బట్టి ఛార్జ్ ఉంటుంది, బైక్కి 10 రూపీస్ తీసుకున్నారు ఇక్కడ.
ఇంకా మనం మాటల్లోనే స్వామివారి దగ్గరికి వచ్చేసాము గుడికి. అదిగోండి, అదే ఆలయ గోపురం. ఇంక ఇక్కడ బైక్ పార్క్ చేసి దర్శనం కోసం వెళ్తున్నాను నేను. ఆ ఎదురుగుంట కనిపిస్తుంది కేశఖండనశాల. తిరుమల లాగానే ఇక్కడ కూడా కొన్ని తీర్థాలు ఉన్నాయి. అందులోని ముఖ్యమైనది గంగధార, దాని పక్కనే కేశఖండనశాల. అటువైపు వెళ్తే 100 రూపీస్ దర్శనానికి కూడా ఉంది. ఈ పక్క నుంచి చూస్తే ఫ్రీ దర్శనానికి. అదిగోండి దూరంగా కనిపిస్తుంది స్వామివారి రథం. స్వామివారి అంతరాలయానికి వెళ్ళాలంటే 300 రూపీస్ దర్శనానికి వెళ్తే స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణలా చేసి బయటికి పంపిస్తారు. ఆ దర్శనం చాలా చాలా బాగుంటుంది అసలు. అలా ఎదురుకుంటూ చూస్తే అది మొబైల్ లాకర్స్, అది బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి. సో గుడిలోకి మొబైల్ అలౌ లేదు కాబట్టి నేను మొబైల్ అక్కడే డిపాజిట్ చేసి నేను దర్శనానికి వెళ్ళి వచ్చేసాను. సో అందుకే ఇంక నేను తీయలేకపోయాను ఇంక అక్కడి నుంచి. ఇంకా దర్శనం అయ్యాక బయటకు వచ్చి అక్కడి నుంచి స్వామివారి అన్నప్రసాదానికి వెళ్ళాను. అన్నప్రసాదం ఒకసారైనా తినాల్సిందే, సింహాచలంలో కూడా చాలా బాగుంటుంది. అదిగోండి ఆ కనిపిస్తుంది రాజగోపురం, చాలా చాలా బాగుంటుంది. గోశాలకు వెళ్ళాను. ఇక్కడ మనం ధన రూపైన అలానే గ్రాసం రూపైన ఏమైనా మనం ఇవ్వచ్చు గో సంరక్షణకి. నేను కొంత అమౌంట్ అలానే కొంత గ్రాసం కూడా పెట్టొచ్చాను నేను. సో వీలున్న వాళ్ళందరూ కూడా గో సంరక్షణకి ఎంతో కొంత ధన సహాయం చేయండి. మన గోవుల్ని మనమే రక్షించుకోవాలి. అలానే ఇక్కడ చిన్ని కృష్ణుడు చాలా చాలా బాగున్నారు అసలు. ఆ దర్శనం కూడా చాలా బాగుంది. ఇంక దర్శనం అయ్యాక స్వామివారి అన్నప్రసాదం తినకపోతే ఎలా? ఇంక అక్కడి నుంచి అన్నప్రసాదానికి క్యూ లైన్లోంచి వెళ్ళాను. సో జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి భోజనం కూడా స్వామివారిది తొందరగా దొరికింది. ఈ అన్నప్రసాదం లైన్లోనే స్వామివారి టెంపుల్ మినియేచర్ పెట్టారు, చాలా బాగుంది. ఇంకా భోజనం చేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ఈ పక్కనే గాయత్రీదేవి పీఠం ఒకటి ఉంటుంది. వీలున్న వాళ్ళు తప్పనిసరిగా దర్శనం కూడా చేసుకోండి. అమ్మవారు చాలా చాలా కలగా చాలా బాగుంటారు. అదిగోండి ఆ కనిపిస్తున్నదే. సో ఖచ్చితంగా వెళ్ళి ఆ అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకోండి. ఇంకా ఈ వైపుకి చూసారంటే కొండ దిగువకు మెట్ల మార్గం అని ఉంది. సో ఇంకా డైరెక్ట్గా కొండ కిందకే వెళ్ళిపోవచ్చు. మేము బైక్ మీద వచ్చాం కాబట్టి మళ్ళీ బైక్ తీసుకొని కొండ కిందకి దిగిపోతున్నాం.
ఇక్కడితో మా సింహాచల దర్శనం కంప్లీట్ అయింది. సో చూసారు కదండి ఇంకా ఈ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. యాక్చువల్లీ ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నేను ఓన్లీ డివోషనల్ బ్లాగ్స్ కంటెంట్ కోసమే. సో నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్స్కి వెళ్ళడం, స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడాను. సో నాకు వీలైనంత వరకు నేను అన్నీ కవర్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి మీ వాల్యుబుల్ వర్డ్స్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలానే చెప్పడం మర్చిపోయాను, కొండ మీదకి వెళ్ళడానికి టెంపుల్ వాళ్ళు బస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళని వాళ్ళందరూ కంపల్సరీగా తప్పకుండా దర్శనం చేసుకోండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమో భగవతే శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమో నమః.